పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ధర్మశాస్త్రములోని ఆశ్చర్యకరమైనటువంటి మాటలను మేము కొన్ని నిమిషాలు ధ్యానిస్తూ ఉండగా నీ సహాయము మాకు అనుగ్రహిస్తూ పరిశుద్ధాత్మ బలము చేత ఈ యొక్క ప్రశస్తమైనటువంటి దేవుని వాక్కును మేము సులభంగా అర్థం చేసుకోవడానికి సహాయం చేయగలరంటూ యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తూ మహాదేవుని కృప మరొక పరిశుద్ధ వారంలోనికి దేవుడు మనలను సజీవులుగా ఉంచిన విధానం బట్టి ఆ కృపగల ప్రేమగల దయగలిగినటువంటి దేవుడికి నిండు కృతజ్ఞత స్తోత్రములు స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాం. మరి శ్రేష్టమైన భాగ్యం, ఈ ధన్యత దేవుని వాక్యం బోధించడం, దేవుని వాక్యం వినడం నాకు అనుగ్రహించినటువంటి అధ్యక్ష మండలపు పీఠాధిపతి గారికి, వైస్ చైర్మన్ గారికి, మరి ఆఫీసర్స్, మరి డిసిసి చైర్మన్స్ అండ్ మా క్లర్జీ, మా తోటి గురువులకు పేరు పేరున మరి వారికి అందరికీ కూడా నేరడుమెట్ట వెస్లీ చర్చ్ తరపున వారికి శుభములు, దైవాశీస్సులు, పునరుద్ధాన ఆశీస్సులు మరొకసారి తెలియపరుస్తూ మరి సంఘ నాయకులు కూడా ప్రత్యేకమైన ఉదయకాల దైవ దీవెనలు మీకు తెలియపరుస్తూ ఉన్నారు. మరి ఘనమైనటువంటి ఈ ఆరాధనకు ప్రేమతో మీకు ఆహ్వానం ఇస్తూ దూర ప్రాంతం నుంచి కూడా వీక్షిస్తున్నటువంటి మా స్నేహితులు, కుటుంబ సభ్యులు, తెలిసిన వారు, సంఘము అనేకులు కూడా మరి సంఘ తరపున వారికి దైవ ఆశీస్సులు తెలియపరుస్తూ మరొకసారి ఈ రెజరెక్షన్ గ్రీటింగ్స్ మీకు నిండుగా మెండుగా సమృద్ధివంతంగా దేవాది దేవుడు అనుగ్రహించాలంటూ మనసారా కోరుకుంటూ మీకు శుభములు తెలియపరుస్తూ ఉంటున్నాను. మరి ప్రాముఖ్యంగా ఈ వారం మనకు మన పెద్దలు అనుగ్రహించినటువంటి ఒక ఉన్నతమైన అంశం, పునరుద్ధాన అనుభవంలో సమాజ నిర్మాణం, కమ్యూనిటీ ఫార్మేషన్ అరౌండ్ రెజరెక్షన్ ఎక్స్పీరియన్స్. సమాజంలో ఉన్న మనకు, సంఘంలో ఉన్న మనకు పునరుద్ధారుడైన యేసుతో ఉన్న ఈ యొక్క అనుభవాలు ఏ విధంగా మనము ఆ పునరుద్ధారుడైన యేసును ప్రతిదినం అనుభవిస్తున్నాము అన్నది, మరి సమాజపరముగా అన్నది మనము కొన్ని నిమిషంలో ధ్యానించవలసిన అవసరత ఉంది. ఈ పునరుద్ధాన అనుభవము చుట్టూ ఈ సమాజము ఒక కంచె వలె ఉంది. సమాజాన్ని మనం చూస్తున్నాం. ఈ సమాజం అనగా ఆయా వ్యక్తుల, కుటుంబాల యొక్క సమూహము. కొన్ని కుటుంబాలు కలిసి సమాజం ఏర్పడుతుంది, కొన్ని సమాజాలు కలిసి ఒక దేశముగా ఏర్పడుతుంది, కొన్ని దేశాలు కలిసి ప్రపంచముగా యూనివర్సల్గా ఆ యొక్క మాటను మనము ధ్యానము చేస్తూ ఉంటున్నాం. సమాజం అంటే మానవుల యొక్క కలయిక, మానవుల యొక్క సందడి. సమాజము ఏర్పాటు ఆ ఆధునిక యుగంలో ఒక సిద్ధాంతాలతో కలిగినదిగా సమాజం ఏర్పడింది. మత సిద్ధాంతాలు, కుల సిద్ధాంతాలు. మనకు తెలుసు చాలా సమాజాలు మన దేశంలో కూడా ఉన్నాయి కదా. బ్రహ్మ సమాజం, ఆర్య సమాజం, ప్రార్థనా సమాజం, రాజా రామ్మోహన్ రాయ్ లాంటి వారు, కేశవ్ చంద్రి ముఖర్జీ అనేటువంటి వారు, వీరంతా ఆ సమాజ స్థాపకులు, ఫౌండర్స్ అంటాం. ఆ సమాజాన్ని వారు స్థాపించి
ఆ సమాజంలో సభ్యులుగా కొద్దిమందిని ఏర్పరచుకొని సమాజానికి మేలు చేయాలని, సేవ చేయాలని మరి నాటు కొన్ని వందల సంవత్సరాల నుంచి ఈ సమాజ ప్రక్రియను మనము చూస్తున్నాం. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది క్రైస్తవ సమాజం. క్రైస్తవ సమాజం క్రీస్తు యొక్క ప్రత్యక్షత ద్వారా ఏర్పరచబడి క్రీస్తును విశ్వసించినటువంటి విశ్వాసులందరూ ఒక సమాజముగా వారు ఏర్పడము జరుగుతూ ఉంది. మొదటిగా యేసు ప్రభు శిష్యులను, అంటే యేసు ప్రభును వెంబడించేవారు, యేసు ప్రభు ఫాలోవర్స్లో అంత్యోకయలో క్రైస్తవులు అని పేరు పెట్టారు. ఎవరు? అన్యులు ఆ పేరు పెట్టారు. యూదేతరులు వీరు ఫలానా వారు క్రీస్తును వెంబడిస్తున్నారు కనుక వీరు క్రైస్తవులు. క్రైస్తవులు అంటే క్రీస్తు అడుగుజాడల్లో, క్రీస్తు బాటలో, క్రీస్తు ప్రేమలో నడిచేవారు అని అర్థం. ఆ పేరు ఆది సంఘంలో నుంచి ఉన్న పేరు నేటికి 2024లో కూడా క్రైస్తవులుగా ఈ మహావృక్షం అభివృద్ధి చెంది నేడు మనము ఆ వృక్షము చాటున ఆ నీడలో మన సంఘము ఉంది అని మీకు నేను జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాను. ఈ సమాజ మందిరాలు కూడా మనకి బైబిల్లో ఉన్నాయి. లూకా సువార్త 4:16 యేసు ప్రభు నజరేతులో సమాజ మందిరానికి వెళ్ళాడు. అక్కడ చక్కగా మాట రాయబడింది, ఆయన అలవాటు చొప్పున. ఏమలవాటు ఉంది ఆయనకు? సమాజ మందిరానికి యెహోవా దేవుని, తండ్రి అయిన దేవుని ఆరాధించడానికి అదొక అలవాటు కదా. మనకు ఆదివారం అలవాటు ఉంది, దేవుడి దగ్గరికి రావడం, క్రీస్తును చూడడం, సిలువను చూడడం, యేసుస్తున్న దీవెనలు పొందుకొని తిరిగి మనం ఇంటికి వెళ్ళడం. ఆయన ఆ సమాజ మందిరంకి వెళ్ళినప్పుడు యెషయా గ్రంథంలోని ఆ పుస్తక చుట్ట వారు ఇస్తే ఆయన చదివాడు అక్కడ. అంటే సమాజ మందిరాలు, సునగోగులు, సమాజ మందిరాలు ఏర్పరచబడ్డాయి. అలనాడు యొక్క సమాజ మందిరాలే నేడు చర్చెస్గా పిలువబడుతున్నాం. నేడు చర్చిలే ఒకప్పుడు సమాజపు మందిరాలు అని మనము అర్థం చేసుకోవాలి. మనకు తెలుసు కదా, యాయూరు అనేటువంటి ఆయన సమాజపు మందిరపు అధికారి. తన కుమార్తె బాగలేనప్పుడు యేసు ప్రభు దగ్గరికి వస్తాడు. సో ఇదంతా మనకు తెలుసు. కనుక ఒక సమాజముగా ఒక వ్యక్తులు, ఒక కుటుంబాలు కలుసుకొని దేవుని ఆరాధించే స్థలమే సమాజ మందిరం అని మనము అర్థం చేసుకోవలసిన అవసరత ఉంది. ఈ సమాజ మందిరాల్లో ధనికుడని, పేదవాడని, కులమని, మతమని, లేదా గొప్పవాడని, లేదా చదువుకున్నవాడని, చదువులేని వాడని ఏమాత్రము ఇక్కడ భేదాలు ఏమీ లేవు. ఈ సమాజ మందిరంలో ఇది ప్రార్థనా స్థలం. అందరూ రావలసినటువంటి ఈ పరిశుద్ధ స్థలంలో దేవుని సన్నిధి నివాసము ఉందని మనము అర్థం చేసుకోవాలి. కనుక ఈ కమ్యూనిటీ అనగా ఐక్యతతో కూడి రండి. మీరు వస్తున్న విధానం ఏ విధంగా ఉందిరా అంటే మీరంతా ఏక మనస్కులై, ఏక భావము కలిగి మీరు కలిసి రావాలి. దాని కమ్యూనిటీ అంటున్నాం ఇంగ్లీష్లో. మరి దాన్ని విడదీస్తే యూనిటీ, ఐక్యంగా మీరు రావాలని మీకు నేను జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాను. ఈ యొక్క సమాజానికి సంఘ స్థాపకుడు క్రైస్తవ పునరుద్ధాన యొక్క నిర్మాణానికి, ఈ యొక్క పునరుద్ధాన సమాజానికి ఆ యొక్క ఫౌండర్ ఎవరు అంటే మనం చూస్తాం అపోస్తల కార్యం 2:4 ఆ పునరుద్ధాన సమాజానికి స్థాపకుడు ఎవరు అంటే హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుడు. వారందరూ ఆ మేడగదిలో కూర్చొని
120 మంది ప్రార్థన చేస్తుంటే వారందరి మీదకి ఒక బలమైనటువంటి గాలి ఇచ్చినప్పుడు వారి నాలుకలన్నీ విభజింపబడి గావింపబడి వారు క్రొత్త భాషలు, క్రొత్త ఆలోచనలు, క్రొత్త భక్తి, క్రొత్త మనస్సు కలిగి ఆ యొక్క గాలి లేదా శబ్దం రూహు అంటారు హీబ్రూలో, అనగా పరిశుద్ధాత్మ శక్తితో, పరిశుద్ధాత్మ బలముతో. ఇక్కడ ఫౌండర్ ఎవరు అంటే యొక్క సంఘానికి, ఆది సంఘానికి, ఈ శక్తివంతమైన సంఘానికి హోలీ స్పిరిట్ మాత్రమే ఆయన వ్యవస్థాపకుడు అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అవసరత ఉంది. ఈ పునరుద్ధాన సమాజానికి లేదా బిగినింగ్ ఆ సమాజంలో ఉన్నటువంటి వారికి కార్యకర్తలు, ఒక సంఘానికి స్థాపన లేదా ఒక సొసైటీ, మీరు ఒక ఆర్గనైజేషన్ స్థాపించారనుకోండి, మీకు అక్కడ ఏం కావాలి? కమిటీ కావాలి, ఆఫీస్ బేరర్స్ కావాలి, ఎగ్జిక్యూటివ్స్ కావాలి, లేదా బోర్డు మెంబర్స్ కావాలి కదండి. ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేస్తున్నాం అనుకోండి, ఒట్టిగానే ఇస్తారా గవర్నమెంట్ మీకు రిజిస్ట్రేషను? ఈ ఫాలోఅప్ ఇదంతా ఉంటుంది. ఇక్కడ ఈ యొక్క కార్యకర్తలు ఎవరు అంటే అపోస్తలులు. అపోస్తలులు కార్యకర్తలుగా పనిచేసేవా? కార్యకర్తలు అంటే పని చేయాలి. ఈ యొక్క సంస్థలో పనిచేసేవారు అపోస్తలుగా ఇక్కడ మనము చూస్తుంటున్నాం. ఈ యొక్క అపోస్తలట భూమి ఆకాశములను తల్లక్రిందులు చేసేవారుగా ఉన్నారని పునరుద్ధాన ఈ సమాజ అనుభవంలో ఇక్కడ అపోస్తలులు ఇక్కడ మనం చూస్తున్నటువంటి మాటలు మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. చదవబడినటువంటి సువార్తల పాఠంలో మనం గమనిస్తే ఆ యొక్క క్రైస్తవ సమాజ సభ ఆ క్రైస్తవ సమాజంతో నడిచినటువంటి క్రీస్తు, ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వారు వాస్తవంగా పస్కా పండుగకు యెరూషలేముకు వచ్చి ఉన్నారు. వారు ఒకరు క్లయఫా, మరొకరు లూకా. ఈ యవనస్తులు ఇద్దరు ఆ పండుగ సెలబ్రేషన్ అయి యేసు ప్రభు యొక్క ఆ శిలువ ఆ మరణాన్ని కూడా చూసి ఎంతో బాధపడి వారిరువురు ఎమ్మాయి గ్రామానికి వెళుతూ ఉన్నారు. యెరూషలేము నుంచి ఇంచుమించు 9-10 కిలోమీటర్లు ఆ యొక్క ఎమ్మాయి అనేటువంటి చిన్న గ్రామం ఉంది. వారిద్దరు వెళుతుంటే వారు మాట్లాడుకుంటున్నారట, అయ్యో ఆ యేసయ్య ఎంత మంచివాడు, ఎంత ప్రేమ గలవాడు, అనవసరంగా ఈ రోమా సైనికులు, రోమా ప్రభుత్వం సిలువ వేసి చంపారంటే ఆశ్చర్యకరముగా, అద్భుతకరముగా యేసు వారితో కూడా నడుస్తూ ఉన్నాడు. వారి మధ్యలో యేసు ప్రభు నడుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళు ఎవరైనా స్ట్రేంజర్ అనుకున్నారు, ఆ బాటసారి అనుకున్నారు, ఎవరో ఏంటో అంటూ ఈ యేసు ప్రభు వాడుతుంటున్నారు, బాబు మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు, అసలు ఏంటి సంగతి అంటే, అయ్యో మీకు తెలియదా, మీకు తెలియదా ఇంత ఆ మహాదేవుడు ఆ యేసును ఈ విధంగా సిలువ వేసి చంపారు కదా, నీకొక్కడికే తెలియదా, మొత్తం యెరూషలేము పట్టణం అంతా తెలుసు అని అంటూ ఉన్నారు. మనం ఇక్కడ గమనించాలి, ఆయన ప్రభు ఒక మూడవ వ్యక్తిగా మనం కూడా చూస్తున్నాం కదా. దానియేలు గ్రంథంలో షడ్రకు, మెషకు, అబేద్నెగోలు మధ్యలో 4వ వ్యక్తిగా దేవుని దూతని కాపాడినట్టుగా ఇక్కడ యేసు ప్రభు వారి మధ్యలో ఉంది. అప్పుడు ఆ ప్రభు అంటూ ఉన్నాడు, వారి కన్నులు అప్పుడు గుడ్డిగా మూసివేయబడ్డాయి. ప్రభువుని సరిగా చూడలేని పరిస్థితిలో ఉన్నారు. కొన్నిసార్లు మన జీవితాలలో కూడా కళ్ళు మూయబడి, అంటే ఆధ్యాత్మికంగా ప్రభులోనికి ఆ ప్రభు ఎవరో తెలిసినప్పటికీ, ఆయన గొప్ప ఆశ్చర్యకారులు మనం రుచి చూసినప్పటికీ కూడా కొన్నిసార్లు దేవునికి దూరంగా ఉంటూ కళ్ళు మూసుకపోయినటువంటి ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రభు అక్కడ వారికి అర్థమై చేసుకొని ఆ వాక్యమును వారికి సరిగా అర్థం చేసుకోలేని సమాజముగా ఆ సభ్యులుగా వారు ఉన్నారు. మనకు తెలుసు కదా, అపోస్తలుల కార్యం 8వ అధ్యాయం 35వ వచనములో
ఆ యొక్క ఫిలిప్పు నపుంసకుని కూడా ఆ వాక్యం ద్వారా యేసు ఎవరో బోధించారు. ఆ విధంగా ఇక్కడ యేసు వారితో అంటున్నాడు 15వ వచనంలో, యేసు తానే దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచి వారి కన్నులు ప్రస్తుతము గుడ్డితనము కలుగజేస్తున్నాయి. ప్రభువును గుర్తించలేని స్థితిలో ఉంటారు. గుర్తించలేక వాస్తవంగా బాధపడుతూ ఉన్నారు. అప్పుడు ఆయన ఆ యూదులకు ఒక ఆచారం ఉంది. ఎవరైనా వారి వెంబడి వస్తే, ఎవరైనా వారితో కలిసి స్నేహం చేస్తే వారికి ఆతిథ్యం ఇవ్వడం వారి కంపల్సరీ. మనకు తెలుసు కదా, అబ్రహాము ఆ యొక్క 18వ అధ్యాయంలో ఆ 3 మనుషులకు దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చి ఒక మంచి లక్కీ ల్యాడ్ లాంటిది, ఒక నెక్స్ట్ ఇయర్ చాలా నీ గర్భంలో ఒక కుమారుడు కలుగుతాడని ఒక గిఫ్ట్ దేవుడి ద్వారా పొందుకున్నట్టుగా అతిథి దేవోభవ అంటారు. మన సంస్కృతిలో, మన కల్చర్లో అతిథిలో దైవాన్ని చూడడం, దేవుడితో సమానంగా ఆతిథ్యం ఇవ్వడం. వారు అంటున్నారు, అయ్యా పొద్దుపోయింది, చీకటి అవుతుంది, రండి మా దగ్గరికి వచ్చి మాతో ఉండండి, మా నివాసము మా ఇంటిలో మీరు ఉండండి అన్నప్పుడు అక్కడ 69వ వచనంలో పొద్దుపోయింది అని పిలుస్తూ ఉన్నారు. అప్పుడు వెంటనే ఆయన ఆ యొక్క 30వ వచనంలో వారింటికి వెళ్ళి ఆయన రొట్టెను పట్టుకొని విరచి స్తోత్రం చేసి ప్రార్థించి, అప్పుడు అర్థమైపోయింది వారికి. ఏమని అర్థమైంది? అయ్యో సుమి, ఈయనెవరో కాదు, యేసే. ఆయన ఎప్పుడైతే ఆ ప్రార్థన చేసి ఆయనతో కలిసి భోజనం చేస్తున్నాడో వారికి అర్థమైపోయినప్పుడు వారు వెంటనే దేవుని యొక్క గొప్పతనాన్ని గుర్తెరిగి తిరిగి ఎమ్మాయి నుంచి వారు యెరూషలేములోనికి వచ్చి వారి కన్నులు తెరవబడ్డాయి. వారి సువార్తను ప్రకటించకుండా ఉండలేకపోతున్నారు. వారు మళ్ళీ 33వ వచనంలో సాక్ష్యం ఇచ్చే సమాజముగా ఆ గడియలోనే వారు బ్యాక్ అయిపోయారు యెరూషలేముకు. అక్కడ వారికి అందరికీ, ఆ సంఘములో ఉన్న అందరికీ ప్రభువును మేము చూసి ఉన్నామని సాక్ష్యమిస్తుంది సమాజం. ఎక్కడ 2-3 కూడి ఉంటారో వారి మధ్యలో ఉంటారన్నాడు ప్రభు. ఈ 2 మధ్యలో ఉన్నారు, వీరిద్దరితో కలిసి ప్రభు ఉన్నాడు కనుక వారు సాక్ష్యం ఇచ్చేవారుగా ఉన్నారని లేఖన భాగాలు ఇక్కడ చదివిస్తూ ఉంటున్నాయి. వారి కన్నులు తెరవబడి ఉన్నాయి. తర్వాత ఆ సువార్తల పత్రికల పాఠంలో కూడా మనం చూస్తే దాతృత్వము గల సమాజం, ఈ సంఘం దాతృత్వము అంటే మనం ఏది కలిగి ఉన్నామో మనం కలిగి ఉన్న దాంట్లో నుంచి ఇతరులకు దానముగా ఇవ్వడం, ఫ్రీగా ఇవ్వడం, అప్పుగా కాదు, వడ్డీకి కాదు. ఇది నీకు నేను ఫ్రీగా ఇస్తూ ఉన్నాను. కొన్నిసార్లు మనం కూడా ఈ బీబీఎస్లో, సండే స్కూల్లో స్పాన్సర్ చేస్తుంటాం కదా మన నాయకులు, మన పెద్దలు. దాతృత్వము ఎక్కడి నుంచి రావాలి? హృదయంలో నుంచి రావాలి. నువ్వు ఇస్తే నేను ఇస్తా, నువ్వు ఇవ్వకుంటే నేను ఇవ్వను. ఇది దాతృత్వపు లక్షణాలు కాదు. ఈ సంఘం అట, ఆ సంఘంలో ఉన్న ఆ యొక్క సంఘ సభ్యులట విస్తారముగా విరివిగా దాతృత్వము ఇచ్చేవారుగా ఉన్నారు. 12వ వచనములో వారు హృదయములో మనస్సులో ఏకముగా ఉన్నారు. వారు తమను తాము ప్రేమించుకున్నట్లే ఇతరులను కూడా ప్రేమించే మనస్సు వారికి ఉంది. బహుశా నేను అనుకుంటా యేసు ప్రభు చెప్పిన 2 ఆజ్ఞలు ఉన్నాయి కదా. మొదటిగా దేవుని ప్రేమించు, రెండవది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి. ఆ సూత్రాన్ని మీరు బాగా పాటిస్తూ ఉంటారు. ఏక మనస్సు కలిగి ఒకే హృదయంతో మీరు ఆ యొక్క సంఘములో ఉన్నటువంటి వారిని చూస్తాం. అంతకుముందు ఆ పేతురు యోహాను వారు బంధించి సన్హెద్రిన్ సభలో ఒక 150 మంది అందరూ ఉంటే అంతమంది మధ్యలో వీరు ఉన్నారు. అంతకుముందు అధ్యాయంలో మనం చూస్తాం వారు
అద్భుతాలు చేసినట్టుగా, వారు స్వస్థతలు చేసినట్టుగా, వారు చదువులేని పాపరులను గ్రహించి వీరికి ఇంత జ్ఞానం ఎక్కడొచ్చిందని ఆ యొక్క ధర్మశాస్త్ర ఉపదేశం వీరి మీద ఈర్ష్యపడి వీరిని చెరలో వేయించాలని లేదా వీరిని హింస పెట్టాలని చాలా కష్టం చేసినప్పుడు వారు ప్రార్థించి వారు అక్కడి నుంచి విడుదలైన తర్వాత వారి ప్రజలందరికీ భయపడి ఆ ప్రధాన యాజకులు లేదా శాస్త్రులు ఆ సద్దుకైలు అందరూ కూడా వీరి యొక్క సువార్త ఏంటంటే యేసు ప్రభు తిరిగి లేచి ఉన్నాడు, ఆయన పునరుద్ధానం చెంది ఉన్నాడు, ఆయనను దేవుడే లేపి ఉన్నాడని ప్రకటిస్తూ ఉంటే పునరుద్ధానమును నమ్మని సద్దుకైలు అనే ఒక తెగ యూదుల్లో వారు వీరి మీద పగబట్టి వీరిని ఏ విధంగా చంపాలని పేతురు యోహాన్ని చాలా కష్టపెట్టినట్టుగా ముందు అధ్యాయాల్లో ముందు వచనాల్లో మనం చూస్తాం. మొత్తానికి ఎటు తిరిగి వారు అక్కడి నుంచి విడిపించబడి డైరెక్ట్గా ఎక్కడికి వచ్చారట? సంఘములోనికి వచ్చి ఉన్నారు, సమాజంలోనికి వచ్చి ఉన్నారు. వారి ఇంటికి వెళ్ళలేదు, వారి సొంత పనుల్లో కాదు. అక్కడ విషయాలని చెప్పినప్పుడు వారందరూ 31వ వచనంలో ఏక మనస్సు కలిగి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ప్రార్థన చేస్తే దేవుడు అన్ని విధాలుగా మన పక్షంగా ఉంటాడని వారు కలిసికట్టుగా ప్రార్థన చేస్తున్నారు. మరి విశ్వాసులు ఆ యొక్క 32వ వచనంలో వారికి కలిగి ఉన్నదంతా వారి ఆస్తులన్నీ సమిష్టిగా అంటే కూడుకొని లేదా అంతా ఒకే ముద్దలాగా కదా. ఒక్కొక్కసారి మనం లవ్ ఫీస్ట్ చేస్తూ ఉంటాం గ్రామాల్లో, ఒకటే భోగను పెట్టి ఇది పస్కా పండుగ కానీ మరొక పండుగలు కానీ అందరం కూర్చొని తినడం, సమిష్టిగా గొంతుల వారిగా కాకుండా, నీది నాది కాకుండా, ఇది నీకెక్కువ నాకెక్కువ నాకు తక్కువ కాకుండా సమిష్టిగా ఏకముగా కూడి వారి ఆస్తులన్నీ వారి జీవనం అంతా సంఘానికి అది మాదిరికరముగా ఉన్నట్టుగా లేఖన భాగాల్లో చూస్తుంటున్నాం. మరియు వారి ఒకరి ఎడల ఒకరు బాధ్యత కలిగి ఉన్నారు, బాధ్యతను మరచిపోలేదు. ఏం బాధ్యతలు? నాకు ఒక జబ్బు ఉందనుకోండి, ఈ సంఘంలో ఉన్న నాయకుడు అయ్యో ఆయనకి జబ్బు ఉంది పదండి హాస్పిటల్, లేదా మీకేమైనా డబ్బు కావాలా, మీ పరిస్థితి ఏంటి, ఇదిగో మీరు ఇక్కడ రెస్ట్ తీసుకోండి, మీ బాధ్యత నేను తీసుకుంటా, మీ కష్టం నా కష్టం, ఇదిగో నీవు మంచిగా ఎంతవరకు నీతో నేను ఉంటా. ఒకరి ఎడల ఒకరు సొంత వారి వలె, ఇంటి వారి వలె, రక్త సంబంధికుల వలె ఒకరికొకరు బాధ్యతలు కలిగి ఉన్నారు. కొన్నిసారి దినాల్లో మన ఒక ఫ్యామిలీలోనే బాధ్యతలు మనకు కొన్ని ఉండవు. ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు ఒక జాగాలో పోయి ఒక విచారణ చేద్దాం, మాట్లాడదా, నేను రాలేని పోయా, వాడు వినడు, నాకు టైం లేదు, నాకు ఆరోగ్యం బాగలేదు, నేను అంత దూరం జర్నీ చేయలేను అనేవారే సొంత వారే, మన ఇంటి వారే మన ఇంటిలో మనం చూస్తాం. కానీ ఈ ఆది సమాజంలో, ఈ సంఘములో, ఈ పునరుద్ధాన సమాజంలో ఒకరంటే ఒకరికి ఇష్టం ఉంది, ఒకరంటే ఒకరికి ప్రేమ ఉంది, ఒకరంటే ఒకరికి బాధ్యత ఉంది, ఒకరంటే ఒకరికి అమితమైనటువంటి దేవుని కృప వారి మీద ఉంది. కనుకనే బాధ్యతలు వారు కలిగి ఉన్నారు. మరి ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. వారికి ఉన్న ఆస్తులన్నీ పంచుకున్నారు. ఆస్తులు పంచుకోవడం ఎక్కడ చూస్తాం? కుటుంబాల్లో చూస్తాం కదా. మా నాన్న ఒక 50 ఎకరాలు సంపాదిస్తే మా అన్నలు అక్కలు అందరం షేర్ చేసుకొని పంచుకుంటాం. ఇక్కడట ఎవరెవరో సంఘంలో జాయిన్ అవుతున్నారు, సమాజంలో సభ్యులుగా ఉన్నారు. పేతురు ప్రసంగం చేసినప్పుడు మొట్టమొదటి ప్రసంగంలోనే 3000 మంది, తర్వాత 5000 మంది, తర్వాత మళ్ళీ 6000 మంది. ఈ విధముగా సంఘములో రోజు రోజు సంఘం అభివృద్ధి చెందుతుంది.
వచ్చిన వారందరూ వస్తున్నారు. వారందరట వారి ఆస్తులు పంచుకున్నారట. హల్లెలూయా, హల్లెలూయా. నీ ముల్లె నీ దగ్గర పెట్టుకున్నావా? నీ మూట నువ్వు ఇవ్వడం లేదా? నీ డబ్బులు నీ పిల్లలు నీ మనమల కొరకు దాచిపెట్టావా? అయితే నీకు క్రైస్తత్వంలో పాలు లేదు, దేవుని వాక్యములో నీకు అర్హత లేదు. కానీ ఇక్కడ తేటగా చెప్తున్నాడు, ఆస్తులంతా పంచుకోవడం, లేని వారికి ఇవ్వడం. ఉన్నది నాకు 50 ఎకరాల్లో, ఈయనకు లేదు, నేను పంచి పెట్టడం. క్రైస్తవ దాతృత్వం ఈ నవయుగ నూతన సమాజం యొక్క లక్షణం. బాగా అర్థం చేసుకోవాలి మాటలు. వారు ఆస్తులను పంచుకోవడాన్ని ఇక్కడ మనం చూస్తూ, వారికి కలిగి ఉన్నదంతయు తీసుకొని వచ్చి ఎక్కడ పెడుతున్నారండి? ఎవరి దగ్గర? అపోస్తుల పాదముల యొద్ద. ఈ మాట చాలా బాగుందా? ఏ మాట? అపోస్తుల పాదముల యొద్ద అనగా ఈయన దైవ కుమారుడు, ఈయన సాక్షాత్తు దేవుడి సేవకుడు. ఈయనైతేనే మమ్మల్ని అందరినీ సమానంగా చూసేవాడు. ఈయనైతేనే ఇక్కడే మా డబ్బుకు అస్యూరెన్స్ ఉంటుంది, మా డబ్బు లేదా మా ఆస్తి పాడవదు, అందరినీ సమానంగా చూసే ఆత్మీయ తండ్రి. యేసు ప్రభు తన శిష్యులకు పాదాలు కడిగాడు కదా. మొన్న ఈ మధ్య ఒక వాట్సాప్ వీడియోలో మా గురువు తన చర్చి వారి పాదాలు కడుగుతున్నాడు. నా మొదటి గురువు ఆయన. చూసి సంతోషపడ్డా. తగ్గించుకున్నవాడు ఎక్కడ? హెచ్చింపబడును పరలోకంలో. ఇక్కడ కాదండి, ఇక్కడ ఏదేదో కామెంట్ చేయొచ్చు కదా, అది చూసి ఎన్నెన్నో నెగిటివ్ అండ్ పాజిటివ్గా చెప్పుకోవచ్చునేమో, కానీ అక్కడ నీవు హెచ్చింపబడతావు. అపోస్తుల పాదములకు తీసుకొని రండి. ఎన్ని బిల్డింగ్లు ఉన్నాయి? 2, 3 తప్పుడు చేస్తలేడు. కానీ ఇక్కడ వాక్యం చెప్తుంది, నీకు అక్కడ సీటు కావాలంటే తీసుకొని రావాలి, సీటు వద్దంటే నీ దగ్గర పెట్టుకో, నో ప్రాబ్లం. సీటు, పౌరస్థితి, పరలోకంలో ఉండే భాగ్యం కావాలా? కావాలంటే నువ్వన్నీ విడిచిపెట్టి వాక్యాన్ని వెంబడించాలి. ఏం చెప్తుంది? దాన్ని నువ్వు పాటిస్తేనే సమిష్టిగా, ఉమ్మడిగా, ఏకముగా ఉన్నదంతా తీసుకుని వచ్చి అపోస్తుల పాదముల దగ్గర పెట్టడం ఎంత గొప్పదండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆది సమాజము, ఆది సంఘం అద్భుతంగా పనిచేస్తుందండి. కనుకనే పరిశుద్ధాత్మ దేవుడు వారి మధ్యలో ఉన్నాడనే సత్యాన్ని మీకు నేను జ్ఞాపకము చేసుకుంటున్నాను. అప్పుడట వీరు ప్రతి వారికి వారి అక్కరల కొలది పంచిపెట్టిరి. ఇచ్చినోడు మళ్ళీ అడగలేదు, నేను 10 లక్షలు ఇచ్చినాను అపోస్తులు, పేతురు, నాకు లెక్క చూపెట్టావా? నువ్వు ఎవరెవరికి ఇచ్చినావు? అడుగు, వాడంటే నాకు పడదు, వాడికి కూడా ఇచ్చినావా? నువ్వు ఎందుకు ఇచ్చినావా? నీవు ఏమోదో అపోస్తులమని నీ పాదముల దగ్గర పెడితే, దేవుడి సేవ కూడా నీ చేతికి ఇస్తే నా దుష్మలకు ఇస్తావా నువ్వు? అపోస్తులట ఎవరికి అక్కర ఉందో, ఎవరికి అవసరం ఉందో, ఎవరికి ఏం కావాలో, ఎవరైతే కటిక పేదరికంలో బ్రతుకుతున్నారో వారికి అందరికీ సమానంగా పంచిపెట్టింది అని దేవుడు వాక్యం చదివిస్తుంది. ద్వితీయోపదేశ కాండం 15వ అధ్యాయంలో కూడా ఆ పాత నిబంధన ఓటిలో కూడా మనం చూస్తాం. యెహోవా దేవుడు నీకిచ్చు దేశమందు నీవు పేదలను లేదా బీదలకు కావలసినవి నువ్వు సమకూర్చి వారిని ఆదరించాలని ధర్మశాస్త్రంలోనే రాయబడింది. కనుక మనం మన పొరుగు వారిని ప్రేమించాలనే సత్యాన్ని మీకు నేను తెలియపరుస్తున్నాను. మరి చివరిగా మొదటి పాఠంలోకి వద్దాం. ఎందుకంటే పునరుద్ధాన ఈ యొక్క మూమెంట్స్లో కనుక మనం సువార్తలో నుంచి స్టార్ట్ చేసాం. ఇప్పుడు యెషయా గ్రంథంలోనికి మనం వెళదాం. ఇక్కడ కూడా మనం చూస్తున్నాం ఈ పునరుద్ధాన ఈ సమాజం
ఈ యేసు యొక్క సమాజం ఈ యొక్క ఆ పాత నిబంధన గ్రంథానికి ఒక సూచనగా ఉంది. కనుకనే ఈ యొక్క స్టార్టింగ్లోనే యెహోవాను స్తుతించడం. మొదటి వచనంలో దేవుణ్ణి స్తుతించాలి. దేవుడితో మన ప్రయాణము, మన సమాజము నడవాలంటూ ఇది ఆ గ్రంథాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఇది ఈ యొక్క ముఖ్యాంశము దేవుని యొక్క తీర్పు. BC 740-700లో ప్రవక్త రాస్తున్నటువంటి ఈ యొక్క ఆ మాటలు ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ యెషయా అనగా యెహోవా యొక్క రక్షణ, ఆయన యాజక కుటుంబంలోంచి వచ్చిన్నాడు. ఈ ప్రవక్త, ఈ పెద్ద ప్రవక్త, ఆయన క్రీస్తు పూర్వం 681లో ఆయన మరణించినట్టుగా లేఖన భాగాలు సెలవిస్తూ ఉంటున్నాయి. ఆయనకు వివాహితుడు, ప్రవక్తిని ఆయన భార్య, ఆయనకి 2 కుమారులు కూడా ఉన్నారు అని లేఖన భాగాలు సెలవిస్తూ ఉంటున్నాయి. ఈయన 4 రాజుల కాలంలో పనిచేసినాడు. యూదా రాజులు, ఈ 4 రాజులు ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా కాలంలో ఆయన ప్రవచించారు. తెలుసు కదా మన హిజ్కియా ఎవరైనా ఏమంటున్నాడు? హిజ్కియా మరణకరమైన జబ్బు లేదా పుండు వచ్చినప్పుడు ఇదే ప్రవక్త వెళ్ళి ఏమంటాడు? బాబు, ఈ టైం అయిపోయింది, దేవుడు చెప్తున్నాడు, నీవు నీ ఇల్లు నీవు చక్కబెట్టుకో, టైం అయిపోయింది కదా, పిలుస్తున్నాడు ఆయన. అంటే ఈయన ఎంత గొప్ప రాజో, ఎంత మంచి రాజో, ఎంత ప్రార్థనాపరుడు రాజో చూడండి. ఇక్కడ ఆయన బాగా ప్రార్థన చేసి ఏడుస్తూ ఆకాశం వైపు, దేవుడి వైపు కనులెత్తి ప్రార్థన చేసి తిరిగి ఆయుష్ను సంపాదించుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు? 15 సంవత్సరాలు. ఇలాగనే కదా అయిపోయింది. తిరిగి 15 సంవత్సరాలు పొందుకొని హల్లెలూయా. ప్రార్థనా బలము, ప్రార్థనా శక్తి ఈ ఆ టైంలోనే ప్రవక్త ఉన్నట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. ఈ యెషయా గ్రంథం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 66 అధ్యాయాలు. బైబిల్లో మొత్తం ఎన్ని బుక్స్ ఉన్నాయి? 66. సో దీన్ని ఏమంటున్నాం? ఇట్స్ కాల్డ్ మినీ బైబిల్. చిన్న బైబిల్ లాంటిది ఈ యొక్క యెషయా గ్రంథం. ఇందులో 3 భాగాలు ఉన్నాయి. బ్రీఫ్గా చెప్పి నేను ముగించేస్తాను. కొంచెం నాకు హిస్టరీ వెళ్ళి చెప్పడం అవకాశం ఇస్తాం బ్రీఫ్గానే. మొదటి భాగంలో ఇజ్రాయెల్ ప్రజలు చెరకు ముందు, అరే బాబు, గ్రహాలలో పడిపోయినావు, శోధనలో పడిపోయినావు, వ్యభిచారంలో పడిపోయినావు, దేవుని వైపు, ఆ యొక్క వెలుగు వైపు, ధర్మశాస్త్రం వైపు నువ్వు చూడకుండా బంద్ అయిపోయినావు, నీవు చెరకు పోయే టైం వస్తుంది అని మొదటి నుంచి 39 అధ్యాయాల వరకు ఆయన యొక్క ప్రవచనాలు, ఆయన హెచ్చరిక, ఆయన మాటలను ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాం. రెండవ ఆ యొక్క భాగాన్ని చూస్తే చెరలో ఉన్న ప్రజలకు 40 నుంచి 55 వరకు గుడ్ న్యూస్, త్వరలోనే మీకు రిలీజ్ అవుతుంది, త్వరలో మీకు విమోచన వస్తుంది, త్వరలోనే మీరు దేవుని సన్నిధానంలో ఉంటున్నారు, దేవుని యొక్క ప్రేమ మిమ్మల్ని తాకుతూ ఉంది, దేవుడు మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాడు, ఇకనైనా మీరు, ఇప్పటికైనా మీరు ప్రభు వైపు తిరగండి, ప్రభు చూస్తున్నాడు, దేవుడు పిలుస్తున్నాడు. జీసస్ ఈస్ కాలింగ్ టు యూ. yes, come to Jesus. ప్రభు దగ్గరికి రా, యేసు దగ్గరికి రా అని ఇక్కడ గుడ్ న్యూస్ తెలియపరుస్తున్నారు. 3వ భాగంలో మనం చూస్తే చరణానంతర నూతన ప్రజ కొరకు హెచ్చరికలు 56 నుంచి 66 అధ్యాయాలు, 10 అధ్యాయాలు. తర్వాత మీ జీవితం ఎలా ఉండాలి, మీ ఆనందకరమైనటువంటి మీ యొక్క మరొక నూతన దేవాలయాన్ని మీరు కట్టుకుంటారు కదా,
ఆ దేవాలయం అంతా పాడైపోయింది కదా, మీరు తిరిగి వెళ్ళినప్పుడు మీ దేవుని మీరు ఆరాధించే స్థలాన్ని కట్టుకుంటారు కనుక మీరు సంతోషముగా తిరిగి మీరు వెళ్ళండి. ఒక నూతన ప్రజగా, నూతన మనస్సు కలిగిన వారుగా ఉంటారని ఆయన హెచ్చరికలు చేస్తున్నారు. మొదటి వచనంలో తన ప్రజలను విమోచకుడుగా, ఆదరణకర్తగా దేవుడు తన పాత్రను బట్టి ప్రవక్త స్తుతిస్తూ ఉన్నారు. దేవుని యొక్క గుణలక్షణాలు ఏంటో ప్రవక్తకు బాగా అర్థమవుతుంది. ఆయన పాత్ర, ఆయన విడుదల, ఆయన విమోచకుడని తెలుసుకొని ప్రవక్త స్తుతించడం ఇక్కడ చూస్తున్నాం. అందుకే ప్రవక్త అంటున్నారు, నిన్ను హెచ్చించదను, నిన్ను నేను ఘనపరచదను. దేవుని స్తుతించడం, దేవుని ఆరాధించడం, నీ సత్య స్వభావము, నీ లక్షణాలు నాకు తెలుసు. యేసు ప్రభు కూడా అంటారు కదా, నేనే మార్గము, నేనే సత్యం. ఆ స్వభావము, నేనే మార్గము, ఆ క్యారెక్టర్, దేవుని లక్షణాలను ఇక్కడ మనము ఆ మొదటి వచనములో చూస్తున్నాం. నీవు అద్భుతములు చేసే దేవుడు. దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు కదా, మన జీవితమే ఒక అద్భుతం. దావీదు అంటాడు, నీవు నన్ను కలుగజేసిన విధమును చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుతున్న 139వ కీర్తనలో మనం చూస్తాం. నేను పిండమునై ఉండగానే నీ కన్నులు నన్ను చూశారు. ఎంత గ్రేట్ మిరకల్స్! పిండముగా, గుడ్డుగా 1 month 2 months బేబీగా ఉన్నప్పుడే దేవుడు నిన్ను చూస్తున్నాడు. కనుకనే నువ్వు అద్భుతాలు చేసే దేవుడు కనుక నిన్ను నేను హెచ్చించదను. ఆర్డినరీ దేవుడు కావు, సాధారణ వ్యక్తిని, సాధారణ దేవుడు కావు, నీవు అద్భుతాలు చేస్తున్నావని అన్నట్టుగా చూస్తారు. 2వ వచనంలో నీవు పట్టణములను దిబ్బగా మార్చువాడు. పట్టణాలు, ఇక్కడ 3 పట్టణాలు మనము జ్ఞాపకం చేసుకోవాలి. యెరూషలేము, తూరు, మరొకటి దమస్కు. దిబ్బ అయిపోయింది యెరూషలేము కదా. ఎప్పుడు? BC 586లో నెబుకద్నెజరు కదా, బబులోను సామ్రాజ్యం వారు వచ్చి యెరూషలేమును కూలగొట్టి నాశనం చేసి దిబ్బలాగా, అదే దిబ్బను ఇక్కడ ప్రవక్త రాస్తూ ఉంటున్నాడు. తర్వాత ఆ ప్రాకారాలన్నీ కూలిపోయినట్టుగా ఆ యొక్క తూరు, దమస్కు పట్టణాలు, ఈ 2 పట్టణాలు కూడా ఆ యూదేతరుల పట్టణాలు, అన్ని యొక్క పట్టణాలు దేవుడు కూల్చివేసినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. దేవుడి కొరకు లోబడిన వారికి దీవెన, తిరుగుబాటు చేసే వారికి శాపము అని ఈ యొక్క వచనాల్లో మనము చూస్తున్నాం. 3వ వచనం, భీకరుల ఊపిరి గాలివారు. భీకరులు, భీకరులు అంటే భయంకరులు, భయాన్ని కలిగించేవా, దుష్టక్రియలు చేసేవా, బలహీనులను అణగదొక్కేవారు భీకరులు. ఇక్కడ మనం చూస్తాం. పేదలు అనగా ఆర్థికంగా బలం లేని వారు కాదని అక్కడ అర్థం కాదు. ఆర్థికముగా చితికిన పడిపోయిన వారు కాదని అర్థం. ఇక్కడ ఏంటంటే అక్కడ నోరు లేని వారు, శక్తి లేని వారు. బీదలు అంటే కొన్నిసార్లు ఎవరైనా బలవంతులు వస్తే మనం కూడా ఏమీ మాట్లాడలేని పరిస్థితులు, అంటే మనకు డబ్బు లేక అన్నది కాదు. ఇక్కడ ఈ యొక్క పేదలు అనగా శక్తిహీనులు, మర్చివారు, లేదా ఆ యొక్క చేతగాని వారు మౌనంగా ఉండేవారని మనము అర్థం చేసుకోవాలి. ఈ అశ్షూరు ఆ సైన్యమును చూడండి ఒకసారి. అశ్షూరు సైన్యాన్ని దేవుడు ఒక మాట చెప్తే దేవుని దూత పోయి ఒక రాత్రిలోనే కుప్పలు కుప్పలుగా అశ్షూరు సైన్యాన్ని నాశనం చేసినట్టుగా ఉంది. దేవుడు అనుకుంటే ఒక్క నైట్లోనే, ఒక్క క్షణంలోనే కూల్చివేయగలడని సత్యాన్ని మనము అర్థం చేసుకుని, శత్రువు ఎంత బలవంతుడైనా సరే వాడిని మనము ఎదుర్కోవాలి. మన శ్రమలు, మన కష్టాలు దేవునికి దగ్గరగా ఉండడానికి నడిపిస్తాయి. కొన్ని సమయాల్లో శ్రమలను కూడా మనము ఆహ్వానించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. 4వ వచనం, మన బలం ఇతరులను ఆదరించే వారిగా ఉండాలి. నీకు బలం ఉందా? ఆర్థిక బలం ఉందా? ఖండ బలం ఉందా? మాట బలం ఉందా? ఇతరులను అది వారికి మేలుకరంగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది. దేవుడు ఎప్పుడు పడతాడంటే ఈ పొరుగు వారికి నీవు అన్ని విధాలుగా మేలు చేసినప్పుడు
దేవుడు సంతోషిస్తాడనే సత్యాన్ని ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాం. మరి 5వ వచనంలో ఎండిన దేశంలో ఎండ వేడిమి, అన్యుల యొక్క ఆ ఘోషం, ఆ ఏడుపును దేవుడు అణిచివేస్తాడట. మేఘము వలె చల్లగా ఆ మేఘాలు వచ్చిన బాగా ఎండలు ఉన్నప్పుడు మేఘం వచ్చింది అనుకోండి, మనకేమనిపిస్తుంది? చల్లగా సేద తీర్చినట్టుగా దేవుని బిడ్డలను ఆ కష్టాల్లో లేదా శత్రువులు మన మీదకి వచ్చినప్పుడు ఆయన ఇక్కడ మేఘంని పోలిస్తూ ఉంటున్నాడు. 6వ వచనంలో ఈ పర్వతము సియోను దంచి ద్రాక్షరసముతో క్రొవ్విన ఆ యొక్క ఆ క్రొవ్వుతో ఆ బలమైనటువంటి దాంతో దేవుని యొక్క నివాస స్థలం, ఈ పర్వతము సియోను అంటే దేవుడు ఉండే స్థలం, అదే పరలోక స్థలం, అదే ఆశీర్వాదాలకు నిలయమైనటువంటి స్థలం. ఆ స్థలంలో ఆ యొక్క గొర్రెపిల్ల యొక్క మహోత్సవం, ఆ యొక్క చూడండి ప్రకటన 19:6-7లో గొర్రెపిల్ల యొక్క వివాహ మహోత్సవం నందు విశ్వాసులకు విందు జరుగుతుంది. 7 సంవత్సరాలు ఆ మేఘాల మీద మధ్యాకాశంలో ఆ విందు ఉంది. మరి 7 సంవత్సరాలు భూలోకంలో శ్రమలు ఉన్నాయి కదండి. శ్రమలు ఒకవైపు ఉన్నాయి, యేసుతో కలిసి ఆయన యొక్క విందులో మనము పాల్గొంటాం. ఇది ఆ ప్రభు కూడా ఆ మార్నింగ్ తాసేపుడు కూడా ఒక మాట చెప్తాడు కదా, ఇదే చివరిది, మళ్ళీ నేను వచ్చేంతవరకు భోజనాన్ని నేను ముట్టను కనుక డూ దిస్ రిమెంబర్ మీ, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి మీరు ఇది కంటిన్యూషన్ యాక్ట్గా ఉండాలని ప్రభు తన శిష్యులకు చెప్పిన మాటను ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాం. 7వ వచనంలో సమస్త జనుల యొక్క తెర తొలగిస్తా. తెర అనగా ముసుగు. ప్రకటన గ్రంథంలో కూడా చూస్తాం కదా, ముసుగు. ప్రకటన అనగా ముసుగు తొలగించడం. ముసుగు అనే కష్టాలు, ముసుగు అనే ఆ యొక్క చీకటి, ముసుగు అనే పాపం నీకు తొలగించినప్పుడు నీకు పరిశుద్ధుడు అవుతావు. పరలోకంలో నీకు చీకటి లేదు, తెర లేదు, పాపము లేదు. మనకు తెలుసు కదా, వివాహ సమయంలో పెళ్లి కూతురు వేలేసుకుంటుందా, అప్పుడు పెళ్లి కుమారుడు చక్కగా తీసినప్పుడు సౌందర్యం, ఆ మహిమ. అదేవిధంగా పరలోకంలో నీ మహిమతో నింపబడతావని ఇక్కడ ఆ తెర అనగా దాని అర్థం ఏంటంటే ఆ చీకటిలో నుంచి దేవుడు మరణంలో నుంచి ఒక వ్యక్తిని జీవంలోనికి తీసుకొని వెళతాడు. అదే నిత్య జీవం, అదే ఆ ముసుగును తొలగించడం ప్రభు మాట్లాడుతూ ఉంటున్నాడు. ప్రతి కన్నీటి బిందువును దేవుడు తుడుస్తాడని వాక్యము సెలవిస్తుంది. 9వ వచనం చెప్పి లెట్ మీ క్లోజ్. రక్షణ, ఈ మెస్సయ్య రక్షకుడు వస్తున్నాడని యూదులంతా వెయిట్ చేసేవారు. మనకు తెలుసు కదా, సమరస్త్రీ చరిత్ర అంతా ప్రభు చెప్పినాడు. ఆమెలో ఉన్న పాపం అంతా ఆమె ఏం మెయింటైన్ చేసింది చెప్పినప్పుడు ఆమె ఆ సుఖార అనే ఊరికి వెళ్ళి ఆమె ఏమిస్తుందట, టెస్ట్ మని ఇస్తుంది. ఆ మెస్సయ్య నేను కనుక మెస్సయ్య ఆయన భవిష్యత్తు వాక్కుని చెప్పేవాడు నేను చూసిందాడు. ఆయన రక్షకుడు వచ్చి ఉన్నాడని చెప్పినాడు. ప్రేమైనటువంటి వారలారా, ఈ పునరుద్ధాన ఈ సమాజంలో, ఈ యొక్క క్రీస్తు యొక్క రక్షణ సమాజంలో నీకు నేను పునరుద్ధానము ప్రతి ఆదివారం, ఈస్టర్ అనగా రెజరెక్షన్ అనగా పునరుద్ధానం అనగా ప్రతి సండే ప్రభుతో కలిసి మనము ఏక మనస్కులై ఆరాధించాలని, ఏక హృదయంతో దేవుని స్తుతించాలని పరిశుద్ధ లేఖనాలు తెలియపరుస్తున్నాయి. అటువంటి కృప, పరిశుద్ధాత్మ నడిపింపు, దైవాశీస్సులో దేవుడు మనకు సమృద్ధివంతంగా అనుగ్రహించును కాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, నీకు వందనాలు. ఇతబడినటువంటి వాక్యాన్ని మా హృదయంలో భద్రపరచుకునేలాగా సహాయం చేయగలరంటూ యేసు నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.